హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇండిపెండెంట్ హౌస్ G+1. వాటర్ ఫుల్ ఉన్నాయి, బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. అది మనకు కనిపించేదే. ఇది ఇక్కడ వరకు మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడి వరకు హౌస్ వరకు ఇప్పుడు కనిపించే హౌస్ ఇది సేల్కి ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ ఇది మంచి సైజులో మనకి వచ్చేసి 32x48 వస్తుంది సైజు. సో బెస్ట్ సైజు ఈస్ట్ ఫేసింగ్. మనకి వరంగల్ హైవేకి నుంచి ఇది వరంగల్ హైవే మనకు కనిపించేది. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ సిక్స్త్ అవుతుంది. బిల్డింగ్ G+1 ఉంటుంది. సో ఇది వరంగల్ హైవే మనకు కనిపించేది. కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ ఓఆర్ఆర్ వస్తుంది. జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ అంతా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు విజువల్లో. సో ఇది అనాజ్గూడ విలేజ్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఓఆర్ఆర్ జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్. సో అక్కడ కొంచెం ముందుకెళ్తే గట్కేసర్ వస్తుంది. సో మంచి లొకాలిటీలో ఉంది. ఇక్కడ కోట్ చేస్తున్నది అయితే 1,32,00,000 కోట్ చేస్తున్నారు. సో అర్జెంట్ సేల్లో పెట్టారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, అది ఓఆర్ఆర్ కనిపించేదే. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో కనెక్టివిటీ చాలా బాగుంది. సో ఇటు మనం ముందుకెళ్తే కూడా కంపెనీస్ ఉంటాయి. ఐటీ మన క్యాడర్ దగ్గరలో ఉంటుంది. సో ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. మన సిటీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది రేడియస్ అని చెప్పేసి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చుట్టూ మంచి డెవలప్డ్ ఏరియా. సో ఒకసారి ఇక్కడ చూడండి ఎంత డెవలప్డ్ ఏరియా. ఇటు ముందుకెళ్తే జెన్పాక్ట్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది. ఇది జెన్పాక్ట్, యాక్సిస్ బ్యాంక్. అది ముందు అది కనిపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్. అది కొంచెం క్లోజప్లో కూడా చూద్దాము. అక్కడ రైట్ సైడ్ అక్కడ కొంచెం అక్కడ చూసేది అది ఇన్ఫోసిస్ క్యాంపస్. అది ఇప్పుడు అరౌండ్ 40,000 ఎంప్లాయీస్ అయితే ప్రజెంట్ వస్తున్నారు. సో ఇవంతా టౌన్షిప్స్. ఇవన్నీ సింగపూర్ టౌన్షిప్, చాలా టౌన్షిప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కూడా మనకు బిల్డింగ్స్ అంతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో వేరే ల్యాండ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా వరకు తక్కువ ఉంది రేట్ అయితే. ఇవన్నీ మనం చూడొచ్చు. సో వరంగల్ హైవేకి దగ్గరలో, మనకి ఉప్పలికి దగ్గరలో, ఇటు గట్కేసర్ మండలికి దగ్గరలో ఇదైతే హౌస్ ఉంది సేల్కి. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపల ఎట్లుందో ఒకసారి చూద్దాము. కిందకి ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఒకటి వీళ్ళకైతే రెంట్కి ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ ఒకటి, ఇంకోటి సింగిల్ బెడ్రూమ్. ఇది ఒక ఫ్యామిలీకి ఇచ్చారు. సో ఫ్యామిలీ ఉంది కాబట్టి అంత లోపల అంత క్లియర్గా షూట్ చేయలేకపోయాను. సో ఈయన వాస్తవానికి ఓనర్ కూడా బిల్డర్ అయినా, అంటే మేస్త్రి టైపు, మేస్త్రి ప్లేస్ అప్పుడు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఆయన కూడా. సో దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాడు, ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ ఇంకొకటి ఇది కొంచెం గల్లీలాగా వస్తుంది. స్పేసెస్ ఒక 3 ఫీట్స్ అట్లా వదిలిపెట్టాడు, కొంచెం చుట్టూ పోవడానికి రావడానికి అని చెప్పేసి. సో ఇది సింగిల్ బెడ్రూమ్. ఇప్పుడు చూసింది ఒకటి, ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్. 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి. వీళ్ళకైతే రెంట్కి ఇచ్చారు. ఇది ఇంకో సింగిల్ బెడ్రూమ్. సో ఇది మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓనర్స్ ఉంటున్నారు ఇందులో. సో టైల్స్ కానీ లేదంటే ఒక క్వాలిటీ కానీ ఇక్కడ ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే కాలేదండి. ఇది క్వాలిటీగా కట్టాడు. ఇది అరౌండ్ 14 ఇయర్స్ ఓల్డ్గా బిల్డింగ్ మాత్రం. ఇది 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. సైజులు ఆల్రెడీ చెప్పాను, 32x48 అరౌండ్ ఇలా ఉంటుంది. 170 స్క్వేర్ యార్డ్స్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్. ఇది పాల్ సీలింగ్ అయినప్పటికీ, టైల్స్ అయినప్పటికీ ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశాడు, ఎక్కడైతే కాంప్రమైజ్ కాకుండా. ఇది పైకి పోవడానికి స్టెప్స్ ఇవి. సో అది ఓపెన్ టాప్ వదిలిపెట్టారు. సో ఒకసారి వీళ్ళు లోపల ఇండ్లు కూడా చూద్దాము ఎలా ఉంది అని. చుట్టూ కొంచెం 2.5 ఫీట్స్ వదిలిపెట్టారు. ఇది వాష్ ఏరియా ఇదంతా.
ఇది చూస్తున్నది వాష్ ఏరియా, ఇది ఎంట్రన్స్. ఇవన్నీ టేక్ కూడా, ఇవి డోర్స్ కూడా. ఇది హాలు చూసేది. సో సైజులు కరెక్ట్గా అయితే మేము మెజర్మెంట్ చేయలేదు, జస్ట్ ఇది మనం చూపించే వరకే. ఇది ఎంట్రన్స్ ప్రజెంట్. ఇది ఈస్ట్ నార్త్ వస్తుంది డోర్స్ అయితే. ఒకటి ఈస్ట్ వైపు ఉంటుంది, ఒకటి నార్త్ వైపు ఉంటుంది. ఓకే, లోపలికి మనం చూద్దాము. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది, చూడండి ఒకసారి. ఇదొక బెడ్రూము, లోపల ఒకటి బాత్రూమ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇండియన్ టాయిలెట్ ఇది. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుంది, ఒకటి కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఇది అండి, చూడ్డానికి అయితే బాగుంది. నేనైతే అర్జెంట్ సేల్లో పెట్టారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గివ్ ఏ కాల్ టు అస్. డిస్క్రిప్షన్లో డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా లైక్ ఈ హౌజెస్ లాంటి ప్రాపర్టీస్, ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైనా ఉంటే వంటికి వాళ్ళకి రిఫర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఏంటంటే రిక్వెస్ట్ చేశారు కొంచెం అర్జెంట్ సేల్లో పెట్టమని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను తీసి పెడుతున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ ఏ కాల్ టు అస్. వెస్ట్ అనేది సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కాల్ చేయొచ్చు. సో ఇది గైస్ మీతో షేర్ చేయాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.